भाई अभी कितना भैंस अवेलेबल है आपके पास? अभी 10 है भैया। 10 भैंस है। ये भैंस की डिटेल्स बताइए भाई, दूध का कैपेसिटी कितना है? भैया इसका कैपेसिटी 20 लीटर का। 20 లీటర్ का। ఓకే 20 లీటర్ల పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు। अभी कितना दूध रेडी है भाई? अभी इसमें 15 रेडी है। రైతులందరికీ నమస్తే అండి। ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండలో ఉన్నామండి। మనకైతే ఎగ్జిట్ 15 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది। నమస్తే రవీంద్ర भाई। नमस्ते भैया। भाई अभी कितना भैंस अवेलेबल है आपके पास? अभी 10 एक लोड है पूरा। एक लोड पूरा 10। ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా 10 గేదెలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు। ఏ भैंस की डिटेल्स बताइए एक बार। भैया 3rd टाइम की है। మూడో ఈతలో ఉందని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 20 लीटर का इसका। 20 లీటర్ का। ఓకే చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే వచ్చాయని చెప్తున్నారు మొత్తం కూడా। మనం అయితే ప్రజెంట్ हरियाणा मुर्रा डेयरी फार्म లో ఉన్నాం। ప్రజెంట్ చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోవచ్చు। अभी कितना दिन है भाई बच्चा का? अभी बच्चा दिया हो गया 10 से 12 दिन। ఓకే 10 నుంచి 12 రోజులు అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు। अभी कितना రెడీ है दूध? अभी 15 रेडी है। 15 రెడీ है। 20 లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు। 15 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు। రైతులు అయితే ఇక్కడ వచ్చి 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు। చూసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి అయితే ఇక్కడ పాలు చేసుకోవచ్చు। भाई इधर रहने के खाने के 2 टाइम 3 टाइम रहने खाने का इधर पूरा व्यवस्था है। చూసుకోవచ్చు ఇదైతే మూడో ఈతలో ఉంది। దీని అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ। మీకు ఎవరికైనా కావాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు। రేట్లు కూడా అడుగుదాం ఎట్లా ఉన్నాయి ఏంటి అని। వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, రేట్లు కూడా మనం అయితే మాట్లాడదాం। రేట్లు ఎట్లా అక్కడ తగ్గాయి ఇక్కడ తగ్గాయి అనే విషయాలు కూడా మనం మాట్లాడదాం। దీని సైజ్ బాగుంది। ये भी 3rd टाइमर है। మూడో ఈతలో ఉంది। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 12-13 लीटर का। 12-13 లీటర్ల పాల కెపాసిటీ। अभी कितना दूध रेडी है? अभी इसमें 10 लीटर रेडी है। 10 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు। యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 12 से 13 12-13 లీటర్ వరకు అయితే పోవచ్చు। ప్రజెంట్ అయితే 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా మనకైతే హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే సైజ్ బాగుంది। ఇది క్వాలిటీ చూసుకోవచ్చు మీరు। అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు। హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగింది। కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, దీని సైజ్ చూసుకోవచ్చు, మొత్తం కూడా అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి। అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి। అన్ని క్వాలిటీలు చూసుకోండి। भाई सेकंड टाइमर है क्या? 3rd टाइमर। 3rd टाइमर। ओके पूरा 10 भैंस अवेलेबल है आपके पास? 10 अवेलेबल अभी। दूध का कैपेसिटी कितने से कितने तक भाई? भैया अभी 15 वाला भी है, 10 लीटर सब प्लस का है, 12 का भी है, 14 का भी है, 15 लीटर का भी है। ओके स्टार्टिंग क्या कीमत रखा है भाई? स्टार्टिंग 180। 180। ओके 180 से कितने तक? 250 तक। ఓకే చూసుకోవచ్చు 1,80,000 నుంచి అయితే 2,50,000 వరకు కూడా గేదెల రేట్లు అయితే ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది। చూసుకోవచ్చు మీకు ఇక్కడ గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి। ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయి। మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా రావచ్చు। 1,80,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి, ఇంకా అయితే రేట్లు అయితే తగ్గలేదు, కనబడుతున్నాయి కదా మొత్తం కూడా। भाई ये भैंस की डिटेल्स बताइए। भैया अभी 3rd टाइमर है। 3rd टाइमर మూడో ఈతలో ఉందని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 14-15 लीटर का। ఓకే 14-15 లీటర్ల పాల కెపాసిటీ। अभी कितना दूध రెడీ है? अभी 12 रेडी है। 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయి। 14-15 లీటర్ల వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది। క్వాలిటీ చూసుకోండి, మంచి సైజు ఉన్నాయి, అడ్డర్ క్వాలిటీ చూసుకోండి, 4 రూపాయల మధ్య గ్యాప్ ఎట్లా ఉందో చూసుకోండి। ఇక్కడైతే రైతులు పిండి చూసుకోండి, 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు ఇక్కడ ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తారు। మీరు పాలు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి। ఎక్కడికి పోయినా గేదెలు కొనుగోలు చేసేటప్పుడు పాలు చెక్ చేసుకోవాలి, చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చు। అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు। 12 లీటర్లు బాయ్ 12 లీటర్ రెడీ? 12 रेडी है। 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు। దీని క్వాలిటీ చూసుకోండి, 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు। మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి। మీకు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా రావచ్చు। హర్యానా ముర్రా డైరీ ఫామ్ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, పెద్ద గోల్కొండ। ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం। भाई रविंद्र भाई ये भैंस की डिटेल्स बताइए। सेकंड टाइम का ये రెండో ఈతలో ఉంది। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका 13-14 लीटर का है। 13-14 లీటర్ల పాల ఇస్తుందని। अभी कितना दूध రెడీ है? अभी 12 रेडी है। 12 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు। 13-14 లీటర్ వరకు పోవచ్చు కూడా అని చెప్పడం జరుగుతుంది। క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి। 1,80,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది, 2,50,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి। హైట్ సైజ్ బాగుంది అది, ఇది 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు। भाई 12 लीटर రెడీ है? 12 रेडी। अभी वो कितने तक? 15 లీటర్? हाँ 14 तक पक्का जाएगा। 14 లీటర్ వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు। మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి। మీకు కావాలంటే నేరుగా రావచ్చు। దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి, అన్ని చూసుకున్న తర్వాత రావచ్చు। సెకండ్ टाइमर है क्या? हाँ सेकंड टाइमर। సెకండ్ टाइमर రెండో ఈతలో ఉంది గేదె వచ్చేసి। भाई बच्चा अन्नी पूरा सेफ है? पूरा सेफ बच्चा। पूरा सेफ है। हाँ पूरा सेफ है। ఓకే 10 के 10। 10 का 10 सेफ। ఓకే అన్ని దూడలు కూడా సేఫ్గా వచ్చాయని చెప్తున్నారు। 10 దూడలు కూడా అన్నిటికీ గేదెలకైతే అన్నిటికీ కూడా దూడలు అయితే సేఫ్గా వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది। ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి మనం మాట్లాడదాం। రవీంద్ర भाई ये भी सेकंड टाइम का है। సెకండ్ టైమర్ రెండో ఈతలో ఉందని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 16-17 लीटर का इसका। ఓకే 16-17 లీటర్ల పాల కెపాసిటీ। अभी कितना दूध రెడీ है? अभी इसमें 12-13 रेडी है। 12-13 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు। 16-17 వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారండి। సైజ్ చూసుకోండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి, మీరు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది। వాటి మధ్య గ్యాప్ కూడా చూసుకోండి।
సెకండ్ టైం రే భాయ్ हाँ सेकंड टाइम। సెకండ్ రెండో ఈతలో ఉంది. అవి ఓ కిतना दूध రెడీ है 12 अभी 12-13 रेडी है। ఓకే 12-13 లీటర్ వరకు కూడా ఇప్పుడైతే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా మన అన్ని కూడా 10 నుంచి వారం 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు. సైజ్ చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి, అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని కూడా మనకి రవీంద్ర భాయ్ చెప్పడం జరుగుతుంది. కనబడుతున్న గేదెలు మొత్తం కూడా సేల్కి ఉన్నాయండి. 10 గేదెలు అయితే హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ దిగాయంట. ये भी सेकंड टाइम का है। సెకండ్ టైం రెండో ఈతలో ఉంది. దూద్ కెపాసిటీ భాయ్ दूध कैपेसिटी भैया 15-16 लीटर का। ఒక 15-16 లీటర్ వరకు పోవచ్చు. అడ్డర్ క్వాలిటీ బాగుందండి దీనిది. మనకి గేదె షార్ట్గా ఉన్నా కూడా అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉంది దీని అయితే చూసుకోవచ్చు. అవి కిतना రెడీ భాయ్ अभी इसमें 12-13 लीटर रेडी है। 12-13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ చాలా బాగుంది. సెకండ్ టైం రేకా हाँ सेकंड टाइम का। రెండో ఈతలో ఉంది. అన్ని చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మంచి క్వాలిటీ గల గేదెలు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. రేట్లు అయితే 1,80,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 2,50,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి. తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడదాం. కొమ్ము క్వాలిటీ బాగుంది దీనిది. బాయ్ ఏ బైస్ డీటెయిల్ बताइए। ये सेकंड टाइम का पड़ी है। రెండో ఈతలో ఉంది. दूध కెపాసిటీ బాయ్ दूध कैपेसिटी भैया 12-13 लीटर का। 12-13 లీటర్ వరకు కూడా పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అవి కిतना दूध రెడీ 10 रेडी है। 10 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. 12-13 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మనకి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని మిల్క్ కెపాసిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుందంటే రేట్ అనేది మారుతుంది. 1,80,000 నుంచి అయితే రేట్లు ఉన్నాయి. 2,80,000 వరకు కూడా రేట్లు అయితే ఉన్నాయి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. పాలు పిండి చూసుకోండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. మీరు దగ్గరుండి పాలు పిండి చూసుకున్న తర్వాత మీరైతే రేట్లు అనేది మాట్లాడుకోండి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. भाई रेट कुछ डिस्काउंट है क्या? बिल्कुल भैया, जो आएगा मान सम्मान जरूर करेंगे। ओके हाँ, ऐसी फिक्स वाली कोई बात नहीं है। हरियाणा में कम है रेट? नहीं भैया, बहुत हालत खराब है, हमको माल ही नहीं मिल रहा अब। अच्छा रेट माल ही खत्म होने की इस पे सिचुएशन आ गई माल की। नेक्स्ट मंथ थोड़ा कम हो जाता? कुछ पड़ता फर्क 5,000-10,000 का तो फर्क पड़ेगा। ఓకే नेक्स्ट 5-10,000 అయితే నెక్స్ట్ మంత్ తగ్గుతా అని చెప్తున్నారు. భయ్యా ఏ బైస్ కి డీటెయిల్స్ बताइए। सेकंड टाइम का ये రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका 13-14 लीटर का। ఓకే 13-14 లీటర్ వరకు కూడా పాలు. అవి कितना दूध రెడీ अभी इसमें 12 रेडी है। 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. 13-14 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. గేదెల క్వాలిటీ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. పాలు తీసి చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. హర్యానా జీంద్ నుంచి అయితే ఈరోజు రావడం జరిగింది. క్వాలిటీని బట్టి కూడా మనకైతే రేట్లు ఉంటాయండి, మారుతుంటాయి. 1,80,000 నుంచి అయితే 2,50,000 వరకు కూడా గేదెల రేట్లు అయితే రెడీ ఉన్నాయండి. ఇక్కడ 10 గేదెలు రెడీగా ఉన్నాయండి. హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. भाई ये भी सेकंड टाइम की पाड़ी है। సెకండ్ టైం వరకు दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 11-12 लीटर का। ఓకే 11-12 లీటర్ల పాల కెపాసిటీ. అవి कितना दूध రెడీ है? अभी इसमें 8 लीटर रेडी है। 8 లీటర్ 8 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ టైం రే క్యా? नहीं भैया सेकंड फर्स्ट भी हो सकती है, लेकिन हम सेकंड बोलते हैं। ఓకే 8 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. 12 లీటర్ తక్ జాయిగా. हाँ 12 लीटर तक तो जाएगा। 12 లీటర్ వరకు కూడా పాలు ఇచ్చే గేదె. యాక్చువల్గా ఇప్పుడైతే 8 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. అన్ని కూడా వారం 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలని కూడా మనకైతే ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్లో చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, సైజ్ చూసుకోండి, అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. ఇక్కడైతే దూడలు కూడా కనబడుతున్నాయి. ఏ గేదెకి ఆ గేదె ముందు అయితే దూడలు అయితే కట్టేయడం జరిగింది. అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. దూడలు అయితే అన్ని సేఫ్గా వచ్చినాయని చెప్తున్నారు మనకి. పాలు కూడా తీయొచ్చు మీరు. ఇక్కడ పాలు పిండి చూసుకున్న తర్వాత మీరైతే రేట్లు అయితే మాట్లాడుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా 1,80,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. ఈ గేదె గురించి కూడా మనం మాట్లాడదాం. भाई ये बस डीटेल बताइए। भाई ये भी सेकंड टाइम का है। సెకండ్ టైం दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भी 14-15 लीटर का। 14-15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది. అవి कितना दूध రెడీ है? अभी इसमें 11-12 रेडी है। 11-12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. మీరు దగ్గర ఉండి పాలు పిండి చూసుకోవాలండి. వాళ్ళు 12 లీటర్లు అంటే 12 లీటర్లు ఇస్తున్నాయో లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ ఉండండి. రూమ్ కూడా అక్కడనే ఉంటుంది. రూమ్ అక్కడ ఉండి మీరు ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. ఉండి చూసుకోండి. 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఇక్కడ ఉండి చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇక్కడ హర్యానా జీంద్ నుంచి అయితే మొత్తం ఈ కనబడుతున్న గేదెలు అయితే మొత్తం కూడా 10కి 10 అయితే రావడం జరిగింది. 10కి 10 కూడా సేల్కి ఉన్నాయండి. వీడియో పైన కూడా నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. రవీంద్ర భాయ్ एक बार पूरा एड्रेस बताइए फार्मर्स को, किसानों को थोड़ा। भैया अपना एड्रेस ये आउटर रिंग रोड एग्जिट नंबर 15 पिद्दा गोलकोंडा शमशाबाद। ओके स्टार्टिंग प्राइस कितने से कितने तक भाई? 180 से स्टार्टिंग प्राइस है। हाँ और एक भैंस है वो 250 तक है। ओके 180 वाला कितना दूध दिया? 180 वाले अभी 10 सब
180 से 2 लाख तक जो भैंस है उसमें सभी में 10 लीटर प्लस है। ओके जो वो 250 वाला उसमें अभी 14-15 लीटर रेडी है, वो 20 लीटर तक जाएगा। ओके वो कुछ इधर गारंटी है क्या इधर? हाँ भैया गारंटी, इधर 2 टाइम 3 टाइम चेक करवाते हैं, Okay. फुल गारंटी। इधर अगर कोई 5 भैंस से ऊपर लेता तो उसकी जगह पे हम पास करवाते हैं उसकी डायरी पे। ఓకే 5 గేదెల పైన తీసుకుంటే మాత్రం వీళ్ళ వర్కర్ వచ్చి అక్కడ పాలు డైరీలో చూపిస్తా అని చెప్తున్నారు. ఒకటి एक दो लेने के इधर चेक करने के. हाँ 1-2 भैंस लेना जिसको वो इधर ही चेक करने का, आगे का कोई जिम्मेवारी गारंटी नहीं अपना। ఓకే दूध का कैपेसिटी ओनली फार्म में गारंटी है. हाँ हाँ फार्म में गारंटी। ఓకే ఇక్కడే గ్యారంటీ ఇస్తున్నారు. एक बार कांटेक्ट नंबर भी बताइए भाई. 9053733555। థ్యాంక్ యూ రవీంద్ర, థ్యాంక్ యూ. ओके। నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.